హెడ్ స్ట్రాంగ్ చెప్పే ఇది కావాలని విసిరినట్టుంది. పద దానంతా చూద్దాం. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? రూమ్ లోకి వెళ్ళలేదా? మీరు చెప్పురంది మా మీదకి చెప్పేసిరింది. చెప్పు విసరలేదే, కాలు అలా విదిలించింది, చెప్పొచ్చి బయటపడింది. పోవే కోలిదానా, చెప్పు బయటపడలేదే, వచ్చి మా మీద పడింది. మీ మీద పడిందా? ఎక్కడ పడితేనే? అసలు ఆ గదిలో చెప్పు మా మీద పడ్డమేంటే? ఆహా, పొగరు. కామన్ సెన్స్ అని లెక్చర్లు ఇచ్చి నువ్వు చేసిందేంటి? కనిపించిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు నా మీద కాలు దూవుతున్నావు? కాలు లేదు, చెయ్యి లేదు. నీ కాలు చెప్పొచ్చి మా మీద పడింది. పడితే నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? నీ కాలు చెప్పొచ్చి మా మీద పడిందంటే వినిపించడం లేదా? నీ దగ్గరికి కాక చెప్పుల కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అది కాలికుండే చెప్పు, దానికోసం ఎందుకు? పడితే పడిందేమో. ఏంటా పొగరు? అలాగా నీ సారీ చెప్పి చెప్పు తీయడం చేత కాదా? ఆ మాత్రం తెలిసిందైతే చెప్పెందుకు అలా విసురుతుంది? రాణి గారు కాలు విదిలిస్తే పడిందేమో, విసరడమేంటి? చెప్పు చేత్తో పట్టుకుంటారా? పట్టుకోకపోతే పట్టిస్తా. ముందొచ్చి ఆ చెప్పు తిద్దు గాని రా. చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది. వజ్రాల రింగు పడితేనే వంగి తీసుకోలేదు, అలాంటిది చెప్పు తీస్తానా? నీకు దిక్కున్న దగ్గర చెప్పుకోపో. ఇంకా నిలబడితే దొమ్మికి వచ్చారని మేనేజ్మెంట్ కూడా చెప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మొత్తానికి మొత్తం కట్టగట్టి సెల్ల పడేస్తారు. మిస్టర్ రఘురామ్ గారు, బయటికి రండి. ఏ తప్పు చేయని వాడివైతే రా బయటికి. లోపల అతనుంటే తప్పు చేయనివాడు ఎలా అవుతాడు? కదా, ఉంటే తప్పేగా. ఖచ్చితంగా తప్పే. కాదు, కానే కాదు. ఒకవేళ తనున్నా తప్పు మాత్రం చేయడు. నా భర్త మీద, అతని గుణగణాల మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇలా వెనకేసుకొస్తావని ఇద్దరు గదిలో దూరారు అని చెప్పాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. తప్పే కాదంటే ఈ హోటల్ పేరున బ్రోకర్ వ్యవహారం నడుపుతున్నావని అంటాను. పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొట్టినా నిజం దాగదు. అసలు రఘురామేడే మొహం చెల్లక ఏమోలో దాక్కొనుంటాడు పట్టుబడ్డ దొంగ. నువ్వు మాట్లాడకో. దగ్గరుండి మనవరాల్ని మనువైన వాడితో తిరగమన్న ఆడదానివి. నీలాగే అందరూ అనుకోకు. రఘు, రా బయటికి. నువ్వు ఏ తప్పు చేయవన్న నమ్మకం నాకుంది. రా రఘు, బయటికి రా.
వచ్చారు కదా ఇప్పుడేమంటారు చెప్పండి చెప్పండి చూసారుగా ఇప్పుడేమంటారు వీరి నమ్మకాలు వీరుకున్నా జనం ఎందుకు నమ్మాలి హంతకుడి భార్య మా వారు హంతకుడు కాదంటే నేరం చేయనట్ట దోషి భార్య మా ఆయన దోషి కాదు అంటే దోషం చేయనట్ట చెప్పండి ఇంకా చెప్పడానికి ఏముంది స్వర్ణ ఇలాంటి రాజకార్యాలు వెలగబెట్టడానికే ఈ హోటల్ తీసుకుంది సంధ్య లాంటి వాళ్ళని చేరదీసింది ఈ విషయం ఇంతటితో వదలద్దు మొత్తం మీడియాకి లీక్ చేయాలి వైదేహికి తెలియజేయాలి యజమాని స్థానంలో ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఏంటి ఆడ మగ ఇలా గదుల్లో దూరడం ఏంటి ఈయనో రాముడు ఆవిడో సీత యదవ బిల్డప్పులు మీ ఇద్దరికి ఆ గదిలో ఏం పని ఎందుకు దూరారో చెప్పండి చెప్పండి